అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. దీనికి మఠము వేసి నచ్చ వేయాలని చెప్పేసి సమయంలో దీంట్లో మనం కోరడం జరిగింది. ఆ యొక్క ల్యాండ్లకు అంటే ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్కు మళ్ళీ రేటు బిగించిన తర్వాత కూడా ఆ రేట్లను కూడా కట్టడం జరిగింది. ఇప్పటి చట్టం భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారు, సబ్ కలెక్టర్ మరియు ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ సిబ్బంది, రైతులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మీకు ఏసీ రెవెన్యూ గారు డీటెయిల్ గా పీపీటీ చెప్పడం జరిగింది. సో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఇప్పటి వరకు రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో పాత ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా 2020 చట్టంలో, సో దాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం రిడ్రెస్ చేయాలి, ఫార్మర్స్ కి సానుకూలంగా ఉండే విధంగా మనకి చట్టాలు రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొందరు సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ సర్వే వీళ్ళు సర్వే చేయించుకోవచ్చు. అటువంటి వాళ్ళతో తహసీల్దార్ చెప్పి కన్సల్ట్ వాళ్ళందరూ వచ్చి సర్వే చేయించుకోండి. ఆ సర్వే డబ్బులు ఎక్కువ ఇచ్చుకుంటే ఆ పని కూడా తొందరవుతుంది. అర్థమైంది కదా? అది చేసుకోండి. సెకండ్, ఇక్కడ టౌన్లో కలెక్టర్ గారు టౌన్లో గత 10 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ చెప్పారు, మొత్తాలు ఇచ్చినట్టు రిజిస్ట్రేషన్ కాదు. విత్ స్టాక్ పాయింట్ అవి కూడా చూసే ఒకసారి అది చేయాలి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ ఉంది, ఇల్లుని డివైడ్ చేసుకున్నాం, పాలిటేషన్ చేసుకొని మనకి అందరూ ఇస్తే ఆ పాలిటేషన్ ప్రకారం మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఇది మన లీగల్ వెళ్ళి చేస్తే బాగుంటుంది. మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ అంతేగా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.